అసలు ఇది బుట్ట ఎరగొడతావా అయిందే. అర్రే అర్రే అయిపోయిందా? అర్రే 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 బుట్ట అయితే మామూలుగా ఒకట్లేదు. ఏలు కానీ చెయ్యి కానీ పెట్టామంటే మాత్రం ఇంకంతే మర్చిపోవటమే. కృష్ణానదిలో పట్టిన రాగండి చేపను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అన్నమాట. అయితే ఇది ఆంధ్ర పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధన విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం. అయితే ఈరోజు మాత్రం చేపలు మాత్రం ఫుల్గా ఉన్నట్టున్నాయి. అసలు సౌండ్ మామూలుగా చేయట్లేదు. ఎక్కడ చూసినా చేపలు కెలకేస్తూ ఉన్నాయి. ఒక చేపల చెరువులో కనుక ఎలా ఉంటాయి చేపలు అలా ఉన్నాయన్నమాట. నీళ్ళు అయితే ఫుల్గా పెరిగిపోయాయి. ఫుల్గా పులిచింత ప్రాజెక్టులో నీళ్లు ఫుల్గా నింపేశాడు. మొన్నటి వరకు అయితే నీళ్ళు తగ్గుతా ఉండటంతో చేప కొంచెం అలికిడిగా ఉండి సరిగ్గా ఉండేది కాదు. కానీ నిన్న ఈరోజు నీళ్ళు ఫుల్గా ఉండటంతో చేప మాత్రం ఫుల్గా ఉన్నట్టుంది. బాగా కెలకేస్తుంది, సౌండ్ చేస్తుంది. ఓకే, అయితే మనం ఎప్పట్లాగానే ఐరన్ బుట్టలు అయితే పెట్టామన్నమాట. ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఇదిగో మనం అంతా కూడా కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చాలా ఉదయాన్నే వచ్చేసాము. ఇంకా చూడండి, అసలు ఇంకా పొద్దు కూడా పడవలేదు. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. పొద్దు కూడా ఇంకా పడవలేదు, సూర్యుడు వస్తున్నాడు. ఈరోజైతే ఆకాశం కూడా చాలా ప్రశాంతంగా, మబ్బు బట్టి లేదు. రోజు మబ్బు బట్టి లైట్గా గాలి తోలుతూ ఉంటుంది. కానీ ఈరోజైతే మబ్బు గిబ్బు ఏం లేదు, మామూలుగా ఉంది. చూద్దాం. ఈరోజు మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. మన బుట్టలు అయితే ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. మన బుట్టలన్నీ చెట్లమ్మిటిగా ఇట్లా బారుకున్నాయి. చూద్దాం. మన డింగి మన పడవ వేసుకొని వెళ్ళిపోదాం. మనది చిన్న పడవే, దీనికి ఇంజన్ కూడా లేదు, నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇదంతా కూడా కృష్ణానది అనమాట. ఈ కృష్ణానదిలో ఎన్నో ఊర్లు పొలాలు అన్నీ మునిగిపోయాయి. మీకు త్వరలో రాబోయే వీడియోల్లో ఆ మునిగిపోయిన ఊర్లు అవన్నీ మీకు చూపిస్తాను. కృష్ణానది అయితే ప్రస్తుతానికి గాలి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది. మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ మన బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. ఐరన్ బుట్టల్లో వాలిగి చేపలు ఎక్కువగా గురక చేపలు పడతా ఉంటే ఆ గురక చేపలు తినడానికి అప్పుడప్పుడు వాలిగి చేపలు, అలాగే ఒక్కోసారి రాగండి చేపలు ఎక్కుతున్నాయి, ఒకసారి జల్ల చేపలు ఎక్కుతున్నాయి. బుట్టల్లో ఓన్లీ కేవలం గురక చేపలు మాత్రమే ఎక్కుతాయి అనుకున్నాను నేను. కానీ ఐరన్ బుట్టల్లో కృష్ణానదిలో అన్ని రకాల జాతుల చేపలు అయితే మనకి ఎక్కుతున్నాయి. ఒక్కోసారి రూపుచందు చేపలు కూడా ఎక్కుతున్నాయి. రూపుచందులు కూడా ఉన్నాయా కృష్ణానదిలో అనిపించింది నాకు. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో కృష్ణానదిలో మనకు తెలియదు, చాలా రకాలు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం అన్ని రకాలు జాతులు ఐరన్ బుట్టల్లోకి ఎక్కుతున్నాయి అన్నమాట. చూద్దాం. మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, మనమైతే వెళ్ళిపోదాం. మనం బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కొంచెం నీళ్ళు ఉన్నాయి లోపల, నీళ్ళన్నీ ఎత్తిపోద్దాం. లేకపోతే పడవ కొంచెం బరువుగా ఉంటుంది. మనకి ఏం చేపలు పడ్డాయో చక్కగా జాగ్రత్తగా అసలు దగ్గర నుంచి చూసినట్టుగా ఉంటుంది. కెమెరా బాడీకి అయితే కట్టుకున్నాము. నీళ్ళు ఎత్తిపోద్దాం. చేపలు ఈరోజు అయితే మన బుట్టల్లో పడతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే చేపల బుట్టల్లోకి ఎక్కాయా లేదా, అసలు ఎలా ఉంది పరిస్థితి అనేది అసలు కృష్ణానది లోపలికి రాగానే అర్థమైపోతుంది. అంటే ఆ ప్రాంతంలో చేప అసలు ఎలా ఉంది అంటే కెలకేస్తుందా లేదా, అంటే సౌండ్ చేస్తుందా, పైకి వచ్చి అలా తెరులుతుందా, లేకపోతే సైలెంట్గా ఉందా, ప్రశాంతంగా ఉందా కృష్ణానది అనేది ఎమ్మటే అర్థమైపోతుంది. కానీ చేపలు అయితే మరి బాగానే సౌండ్ చేస్తున్నాయి. మన బుట్టల్లో అసలు పడ్డాయో లేదా అనేది చూడాలి.
బుట్టల దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. నీళ్ళు అయితే ఫుల్గా నింపాడు కృష్ణానదిలో. ఇంకో బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్టలో అలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. పడవ కిందకు పోయింది బుట్ట. ఈ బుట్టలు అయితే చేపలు అయితే ఉన్నాయి. ఈ బుట్టలోకి ఎక్కినాయి. చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇందులో. చిన్న చేపలు అన్నీ వదిలిపెడదాం. మనకు కావాల్సిన పెద్ద చేపలు వాటికే తీసుకుందాం. చిన్న చేపలు కొన్ని దూరిపోతున్నాయి కూడా లోపలికి. తాడు కడతాం అనమాట. యథావిధిగా దీంట్లో ఒక రొట్టె ముక్క అయితే వేద్దాం. రొట్టె ముక్క వాసన కన్నా వస్తాయేమో. కట్టుకోవాలి. మళ్ళీ కట్టుకుంటే చేపలు పోకుండా ఉంటాయి. చేపలు పడ్డప్పుడు తీసుకోవడానికి అనమాట ఈ కంత. బుట్టనైతే యథావిధిగా మరలా సేమ్ ఇదే ప్లేస్లో ఎత్తి పెడదాం. కానీ చిన్న చిన్న చేపలు మొత్తం పడేసేద్దాం. కృష్ణానదిలో వదిలేద్దాం. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. ఈ బుట్టలో పడలేదు, పడ్డాయిలే కానీ ఎక్కువ సన్న చేప పడకూడదు. కానీ అన్నీ పడుతూనే ఉంటాయి. ఇంకా సన్న చేపలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న చేపలు ఏదో లోపల పోయినాయి అని చెప్పేసి పెద్ద చేపలు వస్తూ ఉంటాయి. ఆ చేపలు ఎందుకో పోయినాయి అని చెప్పేసి వాటిని తినడానికి వాళ్ళకి చేపలు, అలాగే కొరమేన్లు, పూమేన్లు, జల్లలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకో బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. బుట్టలో కొంచెం లోతు తక్కువలోనే పెట్టాలి. మ్యాక్సిమం లోతు తక్కువలో పెడితేనే లోతులేదు. లేకపోతే ఇక్కడ మంచి ప్లేస్ ఇది, లోతులేదు ఇది. బుట్ట దగ్గరికి వచ్చాను. ఈ బుట్ట చూద్దాం. ఈ బుట్టలో పడ్డాయి 4 చేపలు. ఈ బుట్టను ఎలా ఉందో యథావిధిగా కట్టేసి ఇక ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. బుట్ట అయితే ఇక్కడ ఉందో కనిపించడం లేదు. బాగా లోతులో ఉంది బుట్ట. ఈ బుట్టలో అయితే చేప బొరుగున్నట్టుంది. ఈ బుట్టలో అయితే చేపలు పడ్డాయి. అంతా సన్న చేప.
సన్న చేప ఎక్కువగా ఉంది. పండుకొచ్చే చేపలు 2 ఉన్నాయి అంతే. చేప అయితే చచ్చిపోయింది. చేపలు అటు సైడే ఎక్కువ కెలకేస్తున్నాయి, ఇటు సైడ్ ఏం పెద్దగా ఏం లేవు. పెద్దగా సౌండ్ చేసినట్టుగా కనపడతలేదు. అటు మనం పడవ కట్టేసే కల్లా ఎక్కువగా చేపలు సౌండ్ చేస్తున్నాయి బాగా. ఇటంతా సైలెంట్గా ఉంది. ఎక్కువగా కంపల్లోనే గడ్డి కంపల్లో ఎక్కువ పెట్టాలి. అంతకుముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం కంప బాగా ఉండేది, కానీ పోయిన సంవత్సరం నీళ్ళు బాగా తగ్గిపోవడంతో చాలామంది కట్టెలు ఏరుకొని పోయారు. టక్కులు ట్రాక్టర్లు ఆటోలకి ఏరుకొని పోయారు. చెట్లన్నీ నరికేయటం వల్ల కొంచెం బాగా ఇబ్బంది అయింది. చూద్దాం, ఇక్కడ ఒక బుట్ట ఉంది. ఈ బుట్టలో ఏం చేపడ్డాయి చూడాలి. బుట్ట అయితే కదులుతున్నట్టు అనిపించింది. ఎక్కింది బాగా. దీనికి 3 కంతలు పెట్టా. ఈ బుట్టకి 3 కంతలు పెట్టిన బుట్ట బాగా ఎక్కుతుంది అనమాట. బుట్ట పెట్టాను. ఇంకో బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. చేప రాగండి చేప పడింది. ఇది బుట్టను కూడా ఎరగొట్టేటట్టుకుంది. అసలు ఇది బుట్ట ఎరగొడతా అయిందే. అర్రే అర్రే అయిపోయిందా? అర్రే 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 ఎరగొట్టింది ఇది బుట్టనే. అదేమ్మా ఈ బుట్టలో పడదే రాగండి చేప. ఇదా ఎగిరిందనుకో మొత్తం పోయిద్ది మామూలుగా ఎక్కడితో. దీని లోపలేద్దాం, లేకపోతే ఎగిరిపోయిద్ది.
చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానది పులిచింతల ప్రాజెక్టు, కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నేను ఎక్కువగా ఐరన్ బుట్టలు అయితే పెడుతుంటాను. ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. ఎక్కువగా కృష్ణానదిలో కంప, మరి ఎక్కడైతే గడ్డి, ఎక్కడైతే కంప ఉంటుందో ఆ ప్లేస్లో నేను బుట్టలు పెడుతూ ఉంటాను అనమాట. ఆ బుట్టల్లో అయితే మనకి మనకు పడిన చేపల గురించి అయితే మీకు చూపిస్తున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గత వీడియోల్లో మంచి మంచి చేపలు పడ్డాయి. వాలుగ చేపలు, అలాగే రాగండి చేపలు పడిన, జల్లలు పడిన వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. కృష్ణానదిలో పులిచింతల ప్రాజెక్టు, కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. మనం అయితే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఆ బుట్టలో ఇక మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. బుట్టలో ఒక్కొక్క బుట్ట అయిపోతున్నాయి. చేపలు అయితే ఒక్కొక్క బుట్టలో ఉంటున్నాయి, ఒక్కొక్క బుట్టలో ఉండట్లేదు. ఇకపోతే ఇంక ఈ బుట్టలో ఉండేలేవో చూడాలి. ఓరే, ఈ బుట్టలో కేవలం ఒక వాలగ చేప మాత్రమే ఉంది. బుట్ట అంతా వంగిపోయి ఎలిపోయిపోయింది. బాగా ఎలుపు. దీంట్లో అయితే వాళ్ళకి చెప్పబడింది. వాళ్ళకి చెప్ప పడిపోయింది కొడితే ఒక 1 కేజీ ఉండొచ్చు. కానీ ఇలాంటి చేపలు మనం వదిలేయటమే మంచిది. 1 కేజీకి లోపు కనుకుంటే వాళ్ళకి చేపలు. ఎందుకంటే ఈ పెద్ద అంటే మాత్రం చాలా 10 కేజీలు, 20, 30, 40 కేజీలు కూడా అయ్యే వాళ్ళకి చేపలు ఉన్నాయి. అసలు గుద్దుకొని దీని ముఖం అంతా పగలగొట్టుకుంది వాళ్ళకి చేప. చూడండి, మొత్తం పగిలిపోయింది. దాన్ని గుద్దుకొని పర్లేదు. దీన్ని కనుక వదిలేస్తే మనం ఇది పుండంతా మానిపోయింది. వదిలేద్దాం. ఓరే, ఏంది రాగండి చేప ఒక్క గుద్దుతుంది లోపల. చిన్నదా కదా వాళ్ళగా, అందుకే వదిలేశాను. పెద్దదైతే మనం ఎందుకు వదులుతాం అమ్మా. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇంకా చిన్న చేపలు ఆడియా. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. ఏటి పక్కుంది ఈ బుట్ట. అరే బుట్ట అంతా ఏంది అబ్బో, ఈ బుట్ట ఊగుతుంది. చేపలు పడ్డాయి. రే బుట్ట అయితే ఊగుతుంది. రే మా వాళ్ళే చేపలే. దీంట్లో కూడా పడింది ఒక వాళ్ళకి చేప, కాకపోతే చిన్న చేప. అబ్బా, చిన్న చేప వదిలేద్దాం. దీంట్లో ఒక్కడ పడింది మామూలుగా గొరక చేప. అరే, గొరక చేపను పట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. దీని నోట్లో ఏలు పెట్టి మాత్రమే పట్టుకోవాలి. దీని నోట్లో ఇట్లా ఏలు పెట్టి మాత్రమే పట్టుకోవాలి. లేకపోతే మాత్రం ముళ్ళులన్నీ చూడండి ఎలా ఉన్నాయో, కత్తులు ఉన్నట్టున్నాయి అన్నీ కూడా. గుచ్చుకుని అంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు. 2 రోజుల వరకు నొప్పి కాదు. ఈ వాళ్ళ చేపను కూడా వదిలేద్దాం. చిన్న చేపే కదా, కానీ కూరకు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి.
ఆలు చేప 5-6 కేజీ పైనే ఉంటుంది. చేపలు మాత్రం రావట్లేదు పెద్దగా. ఇంకో బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. లోతుంది బాగానే. ఈ బుట్టలో ఎన్ని పనికి వచ్చే చేపలు తక్కువ, అన్ని బుట్ట చేపలు ఎక్కువ ఉంటుంది. ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి. అబ్బో, ఎక్కువగా కంప, బుట్ట పడుంది. కంప పట్టుకుందాం అనుకున్నా. వాళ్ళ చేప 2 చిప్ప చేపలు పడ్డాయి. చిన్న బుట్టకు సామానే పడవు, బుట్టలో పడ్డాయి మరి. దీంట్లో కూడా వాళ్ళకి పడితే ఇది కొంచెం బాగానే ఉంది. 1 కేజీ ఉంటుంది. వాళ్ళకి చేప మామూలు టేస్ట్గా ఉండదు. నేను తిన్న చేపల్లో నాకు ఎక్కువగా వాలిగి చేప, అలాగే బొచ్చు చేప, జల్ల చేప, ఏటి జల్ల నాకు బాగా టేస్ట్ అనిపించాయి చేపల కూరలో. బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకెన్ని బుట్టలు, 3 బుట్టలే ఉన్నాయి, ఇంకెక్కువ లేవు. ఇక 3 బుట్టలు ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం. చూసేసి అసలు ఏమేమి చేపలు పడ్డాయి, ఈరోజు మనకి ఎలాంటి చేపలు పడ్డాయో మీకైతే చూపిస్తాను. చూడటానికైతే సిద్ధంగా ఉండండి. ఈ 3 బుట్టలు అయితే తెద్దాం. చేప అయితే ఇటు సైడ్ అయితే కొంచెం పెద్దగా సౌండ్ చేసినట్టుగా అనిపించట్లేదు. చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూద్దాం. ఏది బుట్ట? బుట్ట అయితే మామూలుగా ఒకట్లేదు.
అయ్యా 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 నాయన బుట్ట పగిలిపోయింది. ఇంకా నయ్యం మనం ఒడ్డుకేసాక పగిలింది. అట్లా లోపల పగిలినట్టు మొత్తం చేపలన్నీ పోయాయి. ఒక దెబ్బకి బుట్టను కూడా పగలగొట్టినాయి చేపలు. దీనికి కూడా 3 కంతలు ఉన్నాయి. 3 కంతలు ఉన్న దానికి ఎక్కువగా చేపలు పడుతున్నాయి. చాలామంది 2 కంతలే పెడతారు, ఒక్కొక్కరు 1 కంతే పెడతారు బుట్టకి. కానీ బుట్టకి చేపలు తీసుకోవడానికి ఒక పక్క కనుక ఖాళీ ఉంచి మిగతా వాటిలన్నిటిలో కనుక 3 పక్కల ఎక్కువగా కంతలు పెట్టాలి. అప్పుడు ఏమైందంటే చేప ఎక్కువగా దూరటానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క చేప వచ్చి ఎమ్మటే వెళ్ళిపోద్ది, చూడటానికి సమయం ఉండదు దానికి. దారి కనపడకపోతే ఎమ్మటే వెళ్ళిపోద్ది అనమాట. ఈ బుట్టని యథావిధిగా సేమ్ ప్లేస్లో పెడదాం. బుట్టనైతే సేమ్ ప్లేస్లో పెట్టాను. ఈ బుట్టలో పడ్డాయి గట్టిగానే బాగానే. ఇంక 2 బుట్టలు ఉన్నాయి. చూద్దాం 2 బుట్టల్లో మనకి ఏం చేపలు పడ్డాయో. ఏంది ఈ బుట్టలో ఏం పడకపోవటం. అసలు లాస్ట్ పుట్టి బుట్టలో చేపలు పడితే అనుకున్నా, ఈ బుట్టలోనే పడలేదేంది. సరే ఈ బుట్టను తీసేద్దాం. ఈ బుట్టను తీసేసి వేరే ప్లేస్లో అయితే పెడదాం. చూస్తున్నానండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేమి చేపలు పడ్డాయో మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. వచ్చేసాం ఫ్రెండ్స్. బుట్టలన్నీ తీయటం అయితే అయిపోయాయి. మనకి ఇక ఈ బుట్టల్లో ఎలాంటి చేపలు పడ్డాయో మీకైతే చూపిస్తాను. అంతా చూడండి కృష్ణానది అనమాట. ఉదయం కావటం వల్ల కొంచెం మంచుగా ఉండొచ్చు. పొద్దున్నే కావటం వల్ల కొంచెం మంచుగా ఉంటుంది. చూస్తున్నారు, ఇదంతా కూడా పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది అనమాట. మొత్తం కూడా ఇదంతా కృష్ణానది. ఇక మీకు నాకు పడిన చేపల గురించి అయితే మీకు చూపిస్తాను. చేపలు అయితే వాలిగి చేపలు, అలాగే గురక చేపలు, రాగండి చేప కూడా పడింది. ఇక ఈ చేపలు చూపిస్తాను ఒక్కొక్కటి మీకు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఇందాక రాగండి చేప పడింది కదా బుట్టలో, మీరు చూసినప్పుడు అది లోపల ఎగురుతుంది, దూకిపోయిద్దామని చెప్పి నేను లోపల వేసాను. రాగండి చేపలు కూడా ఎక్కుతున్నాయి. ఎందుకంటే నేను తౌడు, చపాతీలు, మరి రైస్ పిండి, తౌడు, మరి బళ్ళు చిన్నపిల్లలకి ఇస్తారు కదా అంగన్వాడీ స్కూల్లో పిండి, ఆ పిండి కూడా ఒక ప్యాకెట్ ఉంటే కలిపి రొట్టెల్లాగా చేసి ఆ బుట్టలో వేయటం వల్ల రాగండి చేపలు, అలాగే ఇక్కడ ఒక వాలిగి చేప ఉంది.
వాలుగ చేప అలాగే రాగండి చేపలు కూడా ఎక్కుతున్నాయి అన్నమాట. అలా వేయటం వల్ల చూడండి చేపలు ఈరోజు చేపలు అయితే ఫుల్గా పడ్డాయని చెప్పొచ్చు. పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో వాలుగ చేప ఇది. దీని నోరు మామూలుగా ఉండదు అసలు. నోరు తెరిసిద్ది అంతే, ఇంకా అంతే సంగతులు. ఇంకా నోరు తెరిసిందంటే మాత్రం ఇక దీని నోట్లో కనుక పొరపాటును కనుక మనం ఏలు పెట్టామా, ఏలు కానీ చెయ్యి కానీ పెట్టామంటే మాత్రం ఇంక అంతే మర్చిపోవటమే. అంత షార్ప్గా ఉంటాయి, కత్తులు ఉన్నట్టు ఉంటాయి దీని పళ్ళు. చూడండి కత్తులేక సూదుల కంటే దారుణంగా ఉంటాయి. మనకి ఇంజక్షన్ చేస్తారు కదా సూది, దానికంటే కూడా ఇంకా షార్ప్గా ఉన్నట్టుగా కనపడతాయి. అసలు ఏలు పెట్టామంటే ముందు ఆ ఏలు తీసుకోలేము బయటికి, ఎందుకంటే దాని పళ్ళు సమానంగా ఉండవు అనమాట. తిక్కలు తిక్కలుగా ఉంటాయి. ఒకటి అడ్డంగా ఉంటుంది, ఒకటి నిలువుగా ఉంటుంది, ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటి కొరసగా ఉంటుంది. ఎట్లా పడితే అట్లా ఉంటుంది. అందువల్లే చెయ్యిని మనం తొందరగా పీక్కోలేము. వాలుగ చేప ఇదైతే రాగండి చేప. అమ్మ కొట్టుకుంది బాదుకొని అయిపోయినట్టుంది, చచ్చిపోయింది చేప. చూడండి ఎలా ఉందో. కృష్ణానదిలో పట్టిన రాగండి చేప అనమాట ఇది. బుట్టల్లోకి ఎక్కింది. అలాగే ఇంకొకటి వాలుగ చేప కూడా పడది. అది ఎటు సైడ్ ఉంది, అది ఎటు సైడ్ ఉంది వాలుగ చేప. ఇంకొకటి చిన్న చేప కూడా ఉంది వాలుగ చేప, అది వదిలేసాను. ఇంకో గురక చేపలు అనమాట. ఈరోజు పెద్ద పెద్ద గురక చేపలే పడ్డాయి. పెద్ద పెద్ద పడ్డాయి గురక చేపలు ఈరోజు. వాలుగ చేప ఇంకొకటి ఎడిపోయింది అర్థం కాలేదు. వాలుగ చేపలు ఎట్టి అవ్వదు అక్కడ ఉంది. ఇక్కడైతే ఉంది. ఎక్కడ ఉందా అనుకుంటున్నా, వదిలేసానా అయిందా అనుకుంటున్నా. ఎక్కడుంది వాలుగ చేప. వాలుగ చేపలు గురక చేపలు పిచ్చిగా పడ్డాయి. చూస్తున్నానండి పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో నాకు పడిన చేపల గురించి, బుట్టల్లో నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.